సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, కష్టాలను మట్టుకే చూస్తూ ఉన్నాను బాబా, ఇంతవరకు కూడా ఒక్క శుభవార్త కూడా నా జీవితంలో జరగలేదు, నేను వినలేదు, నేను ఏం పాపం చేశాను అని చెప్పి దిగులుగా ఉన్నావు కదా తల్లి. అలాంటి నీకు ఒక మంచి శుభవార్త తల్లి. అంటే ఈ అక్టోబర్ 31వ తారీఖు లోపల నువ్వు ఒక మంచి శుభవార్తను వినబోతున్నావు. అంటే ఆషామాషిగా కాదు తల్లి, ఇలాంటి ఒక శుభవార్త కాదు, నువ్వు జీవితంలో కూడా ఊహించి ఉండవు తల్లి. అలాంటి ఒక శుభవార్త అనేది నీ కోసం వేచి ఉంది. నువ్వు కనుక ఆ లోపు అంటే 31వ తారీఖు లోపల నువ్వు వీడియోని కనుక తెలుసుకోగలిగితే, చూడగలిగితే ఆ శుభవార్త అనేది నీ సొంతం అవుతుంది తల్లి. లేదంటే కనుక అయ్యో బాబా నేను మిస్ చేసుకున్నాను బాబా, నాకు ఈ అవకాశం పోయింది అని చెప్పి నువ్వు దిగులు పడతావు. ఈ జన్మలో మళ్ళీ కూడా ఇలాంటి ఒక శుభవార్తని నువ్వు వినలేవు అని చెప్పి బాబా అంటున్నారండి. ఎందుకు బాబా ఇలా అంటున్నారు, ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎప్పుడు కూడా అండి బాబా మనకి మంచి మంచి విషయాలని, సందేశాలని అందిస్తూ ఉన్నారు, మనల్ని ఉత్సాహపరుస్తూనే ఉన్నారండి. ఎప్పుడు కూడా దిగులుగా విచారంగా ఉంటూ ఉన్న మనకి అంటే ఏదైనా ఒక విషయం జరగకపోయేసరికి చాలా వరకు కూడా విచారంలో ఉంటూ ఉంటాం. అలాంటి సమయంలో ఒక ఉత్సాహాన్ని, ఒక ఎనర్జీని ఇచ్చేలాగా మంచి మంచి మాటలు బాబా మనకి పంపిస్తూ ఉన్నారండి. అవి ఒట్టి మాటలు మట్టుకే కాదండి, ఎంతోమంది జీవితాలలో ప్రాక్టికల్గా అంటే చేసి చూపించారండి ఆయన. అలాగే ఇప్పుడు రాబోయే అంటే ఈ నెలతో, ఈ 30వ తారీఖుతో మనకి ఈ సెప్టెంబర్ నెల అయిపోతుందండి. అక్టోబర్ 31వ తారీఖు లోపల కనుక నువ్వు ఈ వీడియోని కనుక చూడగలిగితే అంటే 31 లోపు నీకు ఒక మంచి శుభవార్త అనేది ఉంది తల్లి. అది చాలా వరకు కూడా ఓపికతో ఉండాలి. ఓపికతో ఉన్నావు అని అంటే ఆ శుభవార్త నీకు నీ చెవిన పడుతుంది, నువ్వు నీ సొంతం చేసుకోగలుగుతావు అని చెబుతున్నారండి. అంటే అక్టోబర్ 31 లోపు అంటే ఏంటండి, మనకి 31వ తారీఖున మనందరము కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకోబోయే దీపావళి పండగ అండి. ఆ దీపావళి పండగ అంటే మనకి మటుకే కాదండి, బాబా కూడా చాలా ఉత్సాహంగా, చాలా వరకు కూడా ఆ పండగ రోజున ఆయన ద్వారకామాయిలు ఎన్నో దీపాలనండి, ఆయన ఎన్నో రకాల దీపాలను వెలిగించి చాలా వరకు కూడా అందరికీ కూడా వెలుగుని ఇచ్చేవారండి. అంటే ఆ ద్వారకామాయిలోనే ఒక ప్రకాశవంతమైన ఒక వెలుగు అనేది కనిపిస్తూ ఉండేది. ఆ దీపావళి రోజు ఎవరైతే ఆ ద్వారకామాయిలో అడుగు పెడతారో వాళ్ళ జీవితమే మారిపోయేదండి. అలాంటి ఒక శుభవార్తని కలలో కూడా ఊహించి ఉండవు తల్లి. అలాంటి ఒక మంచి రోజు ఈ సెప్టెంబర్ నెలలో మనకి రాబోతుంది. 31వ తారీఖున దీపావళి రాబోతుంది. కాబట్టి అలాంటి దీపావళి లోపల నువ్వు కనుక వినగలిగితే ఈ కథని, నా మాటలని వింటే కనుక నీ జీవితంలో కూడా ఎన్నో మార్పులు, ఒక మంచి శుభవార్త కూడా వినగలుగుతావు అని చెప్పి అంటున్నారండి. అంటే అండి ఎందుకు ఇలా అంటున్నారు అనేది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి. మనందరికీ తెలుసు, బాబా ఉన్న రోజుల్లో అండి ఆయనకి దీపారాధన చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. అది కూడా మట్టితో, ప్రమిదతో చేసే దీపారాధన అంటే ఆయనకి చాలా ఇష్టం. ఆయన ఊరికే కూర్చునేవారే కాదండి, ఏదో ఒక పని చేస్తూ ఉండేవారు అనమాట. చెట్లను పెంచడం, ఆ చెట్లకి నీళ్లు పోయటం, లేదంటే మట్టితో ప్రమిదలు చేయటం. ఆయనే స్వయంగా మట్టితో ప్రమిదలు చేసి ఆ ప్రమిదలలో దీపాన్ని వెలిగించేవాళ్ళండి. అంటే అప్పటి రోజులలో దీపాలు, కరెంటు మామూలుగా లైట్లు అవి లేవు కాబట్టి ఆయన ఈ దీపపు వెలుగులోనే ఆయన ఆ ధునిలో ఎప్పుడు కూడా ద్వారకామాయిలో ధుని వెలుగుతూనే ఉండేదండి రాత్రిపూట. అలాగే 24 గంటలు కూడా ధుని వెలుగుతూనే ఉండేది. అంతేకాకుండా ఆ ధుని వెలుగు మట్టికే కాకుండా ఆయన ఇలాంటి దీపాలని నిజంగా ద్వారకామాయిలో వెలిగిస్తూ ఉండేవారండి. ఎందువల్ల ఎంతోమంది జీవితాల్లో మంచి మంచి మార్పులు రావాలని. అసలు మనం దీపావళి పండుగను ఎందుకోసం చేసుకుంటున్నాము, నరక చతుర్దశి, ఆ నరకాసురుడు చనిపోయిన రోజు కాబట్టి మనందరికీ కూడా స్వతంత్రం వచ్చినట్టుగా ఎంతోమంది చాలా ఉత్సాహంగా మనం అలాంటి ఒక రాక్షసుడు దగ్గర నుంచి, బారి నుంచి మనం బయటపడ్డాం కాబట్టి మనందరము కూడా కొత్త బట్టలను వేసుకొని చక్కగా పటాసులు కాల్చుకుంటూ సంతోషంగా ఈ పండుగను మనం సెలబ్రేట్ చేస్తూ ఉంటామండి. అలాగే అలాంటి రోజులోపు కనుక అంటే ఎప్పుడైతే ఈ దీపావళి నెల స్టార్ట్ అవుతుందో
అండి 1వ తారీఖు అంటే మామూలు విషయం కాదు. 1వ తారీఖు నుంచి కూడా మన జీవితంలో ఎన్నో రకాల మార్పులు రావాలని ఎదురు చూసే ఒక మంచి మంచి గడియలండి అవి. అలాంటి 1వ తారీఖు నుంచి 31వ తారీఖు లోపు అంటే అక్టోబర్ నెలంతా కూడా నీకు మంచి విషయాలు జరగబోతున్నాయి. ఇన్ని రోజులు ఎంత ఓర్పుతో నిదానంతో నువ్వు ఉన్నావో అలాంటి ఓర్పు అనేది ఈ 31వ తారీఖు లోపు వరకు కూడా నీకు ఉంటే నిజంగా ఒక మంచి శుభవార్త ఊహకు కూడా నువ్వు అందించి ఉండవు. అంటే మనం అసలు ఇమాజినేషన్ కూడా అనుకొని ఉండమండి. నేను ఇలాంటి ఒక విషయాన్ని చేయగలనా, లేదంటే నాకు ఇలాంటి ఒక కోరిక అనేది తీరుతుందా అన్న ఆలోచన కూడా నీకు వచ్చి కూడా ఉండదు, కలలో కూడా ఊహించమండి. అలాంటి ఒక శుభవార్త అండి. ఒక భక్తురాలండి ఏం చేశారు అని అంటే, నిజంగా ఎప్పుడు కూడా బాబా దగ్గర దిగులు పడుతూ, బాబా నా జీవితంలో వెలుగనేదే లేదు బాబా, చాలా వరకు కూడా చీకటిలో ఉన్నాను, చీకటి అంటే కష్టాలలో ఉండిపోయాను బాబా, ఎప్పుడైతే నా జీవితంలోకి వెలుగు వస్తుందో చెప్పండి బాబా, నేను ఏం చేయాలి దానికోసము అని చెప్పి ఎప్పుడు కూడా అండి ఆవిడ మామూలుగా బాబాగారి గుడికి వెళుతూ ఉండేది, పూజలు పరిహారాలు చేసేదండి. కానీ ఇంట్లో కూడా అండి గురువారం వస్తే మటుకు ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన చేస్తూ ఉండేది. అలాగే తన జీవితంలో కూడా బాబా ఎప్పుడైతే తన జీవితంలోకి వచ్చారో నిజంగా హ్యాపీగా ఉంటున్న తనకి, కానీ శుభవార్తలంటే ఏంటి బాబా, నేను అనుకున్న విషయం నాకు జరిగితేనే కదా బాబా నేను హ్యాపీగా ఉంటాను, అలాంటి ఒక శుభవార్త కానీ నేను అనుకున్న ఒక విషయం కానీ జరగటం లేదు అన్న ఆ భక్తురాలికండి నిజంగా ఆవిడకి కర్మఫలాలు తీరి ఆ నెలలో 30 దీపావళి రోజున కానీ దీపావళికి ముందు రోజు కానీ ఆవిడ జీవితంలో మార్పు రావాలని ఆవిడ జాతకంలో రాసిపెట్టిందండి. అంటే కర్మఫలాలు తగ్గే రోజు అనమాట. కానీ అంతవరకు కూడా మనం ఓపికగా ఉండాలి. మనం ఏమాత్రము కూడా కంగారు పడినా లేదంటే ఏమాత్రం భయపడినా కూడా జరగవలసిన మంచి మంచి విషయాలు బయటికి వెళ్ళిపోతాయి, దూరంగా వెళ్ళిపోతాయి తల్లి. నువ్వు అలాంటి జీవితంలో రావాల్సిన ఒక మంచి విషయాలను కనుక నీ తొందరపాటు వల్ల కనుక ఒక మాట తూలటం కానీ, లేదంటే కనుక ఒక వేరే వాళ్ళని దూషించడం కానీ, లేదంటే కనుక అనకూడని మాటలు అనడం, ఇలాంటి విషయాలు ఏదైనా చేసినా కూడా దూరం అయిపోతాయని చెప్పి బాబా తెలియచేశారండి ఆవిడికి. అంతేకాకుండా ఆవిడ చేయాల్సిన ఒక విషయం ఉంది తల్లి. నువ్వు ఈ నెలంతా కూడా ఎప్పుడైతే ఆవిడ రోజు మామూలు గురువారం అయితే మటుకు ఇంట్లో దీపారాధన చేయడం, గుడికి వెళ్ళడం చేస్తూ ఉండేవారు. కానీ బాబా చెప్పిన విషయం ఏంటి అని అంటే, దీపావళి రోజు పండగ రోజు మటుకు చాలా దీపాలు ఇంట్లో వెలిగిస్తూ ఉంటారండి. అలాంటి విషయం మట్టుకే కాకుండా ఆవిడ్ని రోజు కూడా నీ ఇంట్లో ఒక దీపారాధన వెలిగించు తల్లి. ఇన్ని రోజులు కూడా నువ్వు చేసిన తప్పు అదే. ఒట్టి గురువారం బాబాకి ఇష్టమని బాబాని పూజించే రోజున మటుకే నువ్వు దీపారాధన చేస్తూ ఉన్నావు. రోజు కూడా ఒక ప్రమిదతో దీపాన్ని వెలిగించాలి పూజ గదిలో. ఆవిడ ఆఫీస్కి వెళ్ళిపోవడం వల్ల, ఆవిడ ఇంట్లో ఎవరు ఉండకపోవడం వల్ల ఆవిడకి తెలియటం లేదండి. ఆవిడ తెలుసో ఆవిడ కుదరకపోయినా సరే ఆవిడ ఒక్కొక్కసారి అనుకుంటుంది ఇలా వెలిగించాలి అని, కానీ అలాంటి సందర్భం అనేది ఆవిడకి కలిసి రాలేదండి. ఎప్పుడు కూడా ఒక మంచి మంచి విషయాలు మనం చేయాలి అని అంటే ఏవో ఒక ఆటంకాలు మనకు వస్తూనే ఉంటాయి. అలాగే తనకి కూడా తెలుసు, నేను ఈరోజు ఎలాగైనా తొందరగా లేసైనా సరే ఆఫీస్కి వెళ్ళడానికి ముందుగానే నేను ఇలాంటి ఒక దీపారాధన ఇంట్లో చేయాలని అనుకుంటుందండి. పొద్దునైనా సరే సాయంత్రం అయినా సరే. పొద్దున అనుకున్నా సరే పని హడావుల్లో మర్చిపోయి వెళ్ళిపోవడమో, లేదంటే రాత్రి అయ్యేసరికి బాగా టైర్డ్గా రావడమో అలాగా మిస్ అయిపోతూ ఉండేదండి. కానీ బాబా చెప్పిన ఒక విషయం ఏంటి అని అంటే, రోజు కూడా అమ్మా నువ్వు ఇన్ని రోజులు చాలా ఓర్పుగా ఉన్నావు, ఒక మంచి శుభవార్త నువ్వు వినబోతున్నావు కాబట్టి రోజు కూడా దీపారాధన వెలిగించుకో. పొద్దున పూట కానీ సాయంత్రం కానీ ఒక్క పూట అయినా సరే ఇంట్లో దీపం అనేది ఖచ్చితంగా పెట్టు తల్లి. అంతేకాకుండా దీపావళి రోజునండి మనం ఎన్నో రకాల దీపాలని అంటే ప్రమిదలు రకరకాలుగా వస్తూ ఉంటాయి కదా మనకి, అలాంటి ప్రమిదలతో దీపాలు వెలిగిస్తూ ఉంటాం. అవి కూడా ఖచ్చితంగా ఒక 27 ప్రమిదలను నువ్వు ఆ రోజు దీపావళి రోజున వెలిగించమ్మా అని చెప్పి బాబా తెలియచేశారండి. ఇంకా బాబా ఎప్పుడైతే తనకి మాట తెలియజేశారో ఆ నెలంతా కూడా అండి, ఆ అక్టోబర్ నెలంతా మనకి ఏ నెల అయితే దీపావళి వస్తుందో ఆ నెలంతా కూడా అండి మామూలుగా రోజు కూడా దీపారాధన చేసుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా అలా కుదరని వాళ్ళు కనీసం మనకి దీపావళి ఏ నెలలో వస్తుందో ఆ నెలంతా కూడా ఫస్ట్ నుంచే కూడా 1వ తారీఖు నుంచే మనం దీపాన్ని ఇంట్లో ఒక్క దీపాన్ని అయినా సరే వెలిగించగలిగితే నిజంగా ఒక పెద్ద మహా అద్భుతం అండి మనం చూడగలుగుతాం. అలాగే తన జీవితంలో కూడా అండి తనకి ఊహించని ఒక అద్భుతం అండి. ఏంటి అని అంటే నిజంగా అండి తనకి ఆస్తుల తగాదాలు అనేవి ఆవిడకు ఉన్నాయన్నమాట. వాళ్ళ అమ్మ వాళ్ళ సైడ్ నుంచి రావాల్సిన ఆస్తులు అనేవి తనని మోసం చేసి ఆడపిల్ల కదా అని చెప్పేసి అని కానీ, లేదంటే అన్నదమ్ముల గొడవల వల్ల కానీ తనకి కొంత ఆస్తి అనేది రాకుండా పెండింగ్లోనే ఉండిపోయిందండి. అది కూడా ఒక 25 లక్షల ఆస్తి. ఇంకా రాదులే, ఎన్ని గొడవలు పడ్డాము లాయర్లకి, వాటికని, కోర్టుకని ఎన్నోసార్లు తిరిగాను, చాలా డబ్బులు ఖర్చు పెట్టాను, రాదు అనుకున్న డబ్బులు అనేవి ఇంకా ఆశ కూడా వదిలేసుకున్నారనమాట. నాకు రావాల్సిన డబ్బు కూడా నాకు రాకుండా చేశారు బాబా, నాకు ఏంటి పరిస్థితి ఆ తర్వాత అని చెప్పి బాధపడుతూ ఉన్న తనకండి
ఎప్పుడైతే ఇలా దీపారాధన ఇంట్లో చేసుకుంటూ వస్తూ ఉందో అలాగా అప్పటి నుంచి అండి ఆవిడికి కరెక్ట్గా ఆ దీపావళికి ముందు రోజున ఇలాగా వాళ్ళ అమ్మగారు వాళ్ళు ఫోన్ చేసేసి, అమ్మ ఇలాగా మీ అన్నదమ్ములు నీకు ఇవ్వవలసిన భాగాన్ని 25 లక్షల రూపాయలని నీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, నీ ఆస్తి అనేది నీ దగ్గరకు వస్తుంది, నేను దానికి బాధ్యత అని చెప్పి దగ్గరుండి నేను ఇప్పిస్తానని చెప్పి వాళ్ళ అమ్మగారు కూడా పిల్లల్ని కూడా ఒప్పించడం అనేది జరిగిందండి. ఇంకా అలాంటి ఒక శుభవార్త, ఆవిడ ఉద్యోగంలో వచ్చేసి ఒక రోజు నెలకి 10,000 రూపాయలు సంపాదించుకుంటుంది. ఆ జాబ్ మటుకే కాకుండా అండి ఇలాంటి ఆస్తి తనకి తిరిగి వస్తుంది అని చెప్పి అస్సలు ఊహించలేదండి. అందువల్ల ఇది చాలా గొప్పగా ఊహించని ఒక శుభవార్త అండి తనకి. అలాగే మన జీవితంలో కూడా అండి ఈ 31 లోపున మనం ఎవరైతే కనుక ఇలాంటి పని రోజు కూడా చేస్తూ ఉంటాం, దీపారాధన వెలిగించుకుంటూ చక్కగా దీపావళి రోజున 27 ప్రమిదలండి, 27 ప్రమిదలను వెలిగిస్తే ఇంటి చుట్టూతా కూడా, ఇంటి బయట చక్కగా ఇంటి లోపల గుమ్మం ముందు అన్ని గదుల్లో కూడా అండి అటు మూలల అన్ని మూలల్లో కూడా దీపాలను పెట్టి వెలిగిస్తే కనుక నిజంగా ఒక మంచి గొప్ప అద్భుతాన్ని మీ అందరి జీవితంలో కూడా బాబా చూపిస్తారండి. ఇది అక్షరాల నిజం. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉత్సాహాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.